హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే వెజ్ థాలీ. సో ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కానీ మీరు క్లిక్ చేశారనుకో నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇవాళ నేను లంచ్కి వెజ్ థాలీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా నేను చపాతీ పిండిని కలుపుకుంటున్నాను. కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నార్మల్గా చపాతీ పిండి మీరంతా ఎలా కలుపుకుంటారో అలానే కలుపుకోండి. సో వెజ్ థాలీలో నేను చేయబోయే వెరైటీల్లో చపాతీ ఒకటి అనమాట. సో ఇప్పుడైతే చపాతీ కోసం పిండి అంతా నేను కలిపేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని మూత ఉంచి కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే, అంటే అది బాగా నానిందంటే చపాతీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఈ చపాతీ పిండి కలిపేసిన తర్వాత నేను ఒక 30 మినిట్స్ మూత పెట్టి పక్క నుంచి తర్వాత చపాతీలు ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీలు కాల్చేటప్పుడు మనం వెజిటబుల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా బటర్ లేదా గీ, ఏదైనా మనకి ఏది నచ్చితే అది యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి బటర్ని యూస్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా అమూల్ బటర్ వాడతాను. సో అదే కొంచెం యూస్ చేశాను అనమాట. సో నేను ఆయిల్ అయితే చపాతీ పిండి కలిపేటప్పుడు కాస్త వేసాను కాబట్టి కొంచెం బటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేసినా కానీ తినబుద్ధి కాదు. సో చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్నం కూడా రెడీ అవ్వడానికి నేను బియ్యాన్ని కడిగి పెట్టేశాను. కడిగేసిన తర్వాత నేను అత్తేసరి పెడతాను అనమాట. అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసేసి అలా సిమ్లో పెట్టేస్తే అది ఉడికిపోతుంది. సో మనం వంచడానికి ఏమీ ఉండదనమాట. గంజి అలా వంచే పని పెట్టుకొని నేను అలా అత్తేసరి పెట్టేస్తాను. ఇప్పుడైతే ఆలు కుర్మా కోసం నేను క్యారెట్, బంగాళదుంపలు ఇవి 2 వేసి కుర్మా చేద్దాం అనుకుంటున్నాను. సో క్యారెట్ కట్ చేసేసాను. ఇప్పుడైతే ఆనియన్స్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఆనియన్ని మీరు సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నాకు ఎప్పుడు ఈ చిన్న ముక్కలు అలవాటు కాబట్టి నేను ఇలానే కట్ చేస్తున్నాను. సో ఇది కర్రీ కాబట్టి నేను ఎప్పుడు చిన్న కట్ చేస్తే అది బాగా కర్రీలో మిక్స్ అయిపోతుందని నేను అలా కట్ చేస్తాను అనమాట. సో దీనికైతే నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను కాబట్టి దీనిలో హాఫే వాడుతున్నాను. ఇంకొక హాఫ్ వచ్చేసి పెరుగు చట్నీ చేయడానికి వాడుతున్నాను అనమాట. సో ఈ హాఫ్ సరిపోతుంది దీనికి. సో హాఫ్ ఆనియన్ కట్ చేసేసాను. చిన్ని టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాస్ని 3 కట్ చేశాను అనమాట నేను. అవి కట్ చేసి అన్ని ముక్కలు రెడీగా పెట్టుకున్నాను. బంగాళదుంపలు అయితే పక్కన ఉడికించేసాను. సో అవి ఉడికించేసిన తర్వాత వాటిని పీల్ చేసి ముక్కలు చేసి పెట్టుకోవడమే. సో ఇది ప్రస్తుతానికి మనకు కుర్మాకి రెడీ అయిపోయాయి వెజిటబుల్స్. సో ఇప్పుడు మనం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీంట్లో పచ్చిమిరపకాయలు మీకు ఇంత కట్ చేయడం చూపించలేదు. సో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఈ 2 వేసి మనం బాగా వేపుకోవాలి. ఇందులో మనం కరివేపాకు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆనియన్ ముక్కలు మెత్తపడటానికి అనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడంటే మనకు ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. సో దీన్ని మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే అంటే బాగా ఉడకాలన్నమాట. టమోటాలు ఏంటంటే పచ్చి వాసన పోవాలి కదా, సో అలా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికేలాగా దానిపైన మూత పెట్టి ఉంచాలి. సో టమోటాలు 10 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇవి 3టిని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేపాలన్నమాట. సో ఇవన్నీ స్పైసెస్ వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. దానికి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి అందులో ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, అవి వేసుకోవాలి. బంగాళదుంపలు అయితే ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు. అవి క్యారెట్ ముక్కలు అయితే ఉడకాలి కాబట్టి ముందుగా వేసేస్తున్నాం. బంగాళదుంపలు ఉడికినాయి కాబట్టి వేయట్లేదు. కుర్మాలోకి మెయిన్గా మనం కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి. దానికి పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా జీడిపప్పు, గసగసాలు, దాల్చిన చెక్క, ఇంకా లవంగా, 2 యాలకులు యాడ్ చేసి
ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం కర్రీలో వాడుకోవాలన్నమాట. సో ఈ పేస్ట్తోనే టేస్ట్ అంతా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పేస్ట్లో మనం వేసినవన్నీ వేసి కరెక్ట్గా మనం వేసామనుకో పేస్ట్ని, సో చాలా బాగుంటుంది. చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మూత తీసి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. సో దీనివల్లే ఈ కుర్మాకి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత దీనికి మనం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడైతే నేను బాగా కలుపుతున్నాను పేస్ట్ వేసి. దాని తర్వాత నేను కొంచెం వాటర్, అంటే మనకు ఎలా థిక్నెస్ ఎంత ఉండాలని దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్లో మనకు క్యారెట్ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. సో దీన్ని కాసేపు మూత పెట్టి ఉంచాలి. దానికి ముందు కొంచెం మనం కర్రీ మసాలా పౌడర్ వేసుకోవచ్చు, లేదా గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి బాగా కూర అంతా మొగ్గనివ్వాలన్నమాట. అంటే మనకు ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని ఉడికించాల్సి ఉంటుంది. అలా చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. దాని తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి కాసేపు ఒక 10 నిమిషాలు అలా సిమ్లో ఉంచేసి కూరను ఆపేస్తే అయిపోయినట్లే. కర్రీ మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది, ఇంకా పరోటాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చపాతీల్లోకి మనకు బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది పెరుగు చట్నీ అనమాట. పెరుగు చట్నీ అంటే నార్మల్గా మనం చేసుకుంటాం కదా బిర్యానీలోకి, అది కాదు. ఇది ఎల్లో కలర్లో అంటే పసుపు వేసి చేసుకోవాలి. సో ఇది నార్మల్గా వైట్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అందులో వేసుకోవాలి. అంటే ఆనియన్తో పాటు మనం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా వేపాలి. ఈ ఆనియన్ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పెరుగులో ఈ మిశ్రమాన్ని కలిపేయాలి. కొద్దిగా చల్లారాక కలిపితే బాగుంటుంది. సో ఈ మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత మీరు ఆ పెరుగులో సాల్ట్ సరిపోయిందో లేదో రుచికి తగ్గట్టు వేసుకోండి, సరిపోకపోతే. సో పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్వీట్ ఐటెం, దీనికోసం నేను కేసరి చేద్దాం అనుకుంటున్నాను. దానికోసంగా నేను రవ్వని బాగా వేపేసుకున్నాను ఫస్ట్. అది వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దేంట్లో అయితే రవ్వని వేపామో అందులోనే కాస్త నెయ్యి వేసి, నెయ్యి బాగా కరిగి వేడెక్కిన తర్వాత దాంట్లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని బాగా వేపుకోవాలి. సో వేపుకున్న తర్వాత మిగిలి ఉంటుంది కదా, అవి తీసేసుకుంటాం మనం ఒక ప్లేట్లో. తీసుకున్న తర్వాత దాంట్లో కాస్త నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోనే మనం కొలత ప్రకారం వాటర్ పోసేసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష బాగా వేగిపోయాయి. ఇవి తీసేసి సో ఇందులోనే నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇందులో మీరు కేసరి రెడ్ కలర్ కూడా ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. అంటే కలర్ అనేది మన చాయిస్, ఏదైనా వేసుకోవచ్చు. సో నేనైతే ఎల్లో వేస్తున్నాను. ఎల్లో కలర్ వేసేసిన తర్వాత నీళ్లు బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం దీనిలో రవ్వని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు యాలకుల పొడి అందులో వేసుకోవాలి. యాలకుల పొడి వేస్తే మంచి వాసన వస్తుంది. స్వీట్స్లో వేస్తాం, మీకు అందరికీ తెలిసిందే. సో యాలకుల పొడి వేసిన తర్వాత బాగా వాటర్ మరిగిన తర్వాత రవ్వని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. దాని తర్వాత 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ తీసుకొని దానిలో యాడ్ చేసేసుకోవాలి. సో చూడండి షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. అంటే కింద అడుగంటకుండా మనం ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. సో అలా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్, కాజు. సో ఆ వేయించి పెట్టుకున్న వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూడండి కిస్మిస్ అవి యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఎక్స్ట్రాగా ఎవరికన్నా నెయ్యి కావాలనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మీరు ముందే వేపేటప్పుడు వేశారు కాబట్టి అవసరం లేదు. సో నేనైతే దీంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను కొంచెం నెయ్యిని. ఇప్పుడు టేస్ట్ బాగొస్తుంది మనకు. సో మనకు వేడివేడిగా కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలి ప్రిపేర్ చేద్దాం రండి. సో ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని అందులో పెట్టాలి.
సో దాని తర్వాత రైస్ మనం వండుకున్నాం కదా, దాన్ని ఒక గిన్నెలో తీసుకొని చూడండి ఎలా బోర్లిస్తున్నాను. సో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగు చట్నీ, ఇంకా ఆలు కుర్మా, ఇంకా కేసరి. సో మనకి ఈజీగా వెజ్ థాలీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.